కార్తీక మాసం 6వ అధ్యాయం దీపదాన మహత్యము. వశిష్ఠుడు జనక మహారాజుతో, మహారాజా, పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను, సిరి సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ప్రత్తితో వత్తిని చేసి ప్రమిదిలో ఉంచి దానిలో ఆవునేతిని గాని, నువ్వుల నూనెను గాని, కడకు ఆముదాన్ని గాని వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణునకు దానం ఇవ్వడం శుభం మరియు పుణ్యప్రదం. ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానం ఇస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదిలో నేతిని వేసి పైడిపత్తి పత్తిని వేసి వెలిగించి దానిని దానం ఇస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు, సమస్త ఐశ్వర్యములు కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వితంతువు గాథని చెబుతాను విను. పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతువు ఉండేది. ఆమెకు పెళ్ళయి కొద్ది కాలానికే భర్త మరణించాడు. ఆమెకు అయినవారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, వారు పెట్టింది తింటూ, వారు ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది. వంట చేసుకోవడం అనేదే ఎరగదు. డబ్బు ఖర్చు పెట్టడం అనేదే తెలీదు. ఎవరు ఏమి పెట్టకపోతే పస్తుండేది. కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కుని చేసుకోవడమో, కొనుక్కుని తినడమో చేసేది కాదు. పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి. ఆమె తన దగ్గరనున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతూ ఉండేది. పూజా పునస్కారాలు చేయడమంటే అసలే తెలియదు. ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతూ ఉండేది. ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళ్తున్న ఒక విప్రుడు వచ్చాడు. అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితకరమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు. దాన ధర్మాలను చేయడం లేదు. నువ్వు ఖర్చు పెట్టుకోవడం లేదు. పూజా పునస్కారాలను చేయడం లేదు. నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు. నీకు నా అనేవారు లేరు కదా. ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు? అమ్మా, ఈ శరీరం మాంసము, ఎముకలతో చేసిన గూడు. ఇది ఎల్లకాలమూ ఉండదు. అశాశ్వతమైనది. ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయో తెలీదు. అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాకులాడడం దేనికి? ఈ లోకంలో నీకు ఏమి సుఖం ఉంది? ఎవరు పెడతారు? ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రయమే ఉంది. కానీ వాని వలన నువ్వు సుఖపడేదేముంది? నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం, ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి? ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తడం, ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం. జీవికి అదేనా లక్ష్యం? తెలుసుకోకపోవడం అనే చిమ్మ చీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు. కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి. నీ వరకు నువ్వు అనుభవించు. భగవంతుణ్ణి ఆరాధించు. అతడి సేవలో కాలం గడుపు. నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ తరించు. 10 మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకుని సుఖంగా ఉండు. ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మంచి ఫలితాన్నిస్తుంది. దీపదానం చెయ్యి, మోక్షం లభిస్తుంది నీవు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకి ఎక్కి నిలిచినాయి. నిజమే, నేను ఎవరి కోసం కూడబడుతున్నాను? ఎందుకింత త్రాపత్రయపడుతున్నాను? ఎవరి కోసం పరమ లోభిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరి విధాల బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని మాటిమాటికి తలుచుకుంటూ ఆలోచిస్తుంది.
ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసింది. భగవంతుణ్ణి ఆరాధించింది. బ్రాహ్మణుని మాట యందు నమ్మకముంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది. కార్తీక పురాణాన్ని విన్నది. అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు. లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది. మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కేవలం కూడబెట్టడం కూడని పని. అలా చేస్తే చివరకు రాజుల పాలవడమో దొంగలు ఎత్తుకుపోవడమో జరుగుతుంది. అలా కాక సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఈ వితంతువు కథ మనకు తెలియజేస్తుంది. ఇది కార్తీక పురాణం 6వ అధ్యాయం సమాప్తం.